ఆంధ్రప్రదేశ్లో వీళ్ళని మర్చిపోయారా? వీళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్టు ఆఖరికి అన్న చెల్లో అక్క తమ్ముడో ఎవరికి తెలీదు, వీళ్ళిద్దరిని మర్చిపోయారా? ఈ క్యాండిడేట్ రోజా మొన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో మీరు బాగా డబ్బులు ఉన్నారు కదా, మీకు నగరిలో ఇల్లుంది, దాని తర్వాత చెన్నైలో ఇల్లుంది, హైదరాబాద్లో ఇల్లుంది, మావిగన్లో కట్టుకుంటారా లేకపోతే అమరావతిలో కట్టుకుంటారా అని అడిగాడు. నాకు అంత డబ్బులు లేదు, అద్దె తీసుకుంటాను, అయినా రెండు ఒకటే కదా అంట. తిను చాలు ఆ పార్టీని కూకటి వేళ్లతో కదిలించడానికి. రెండు ఒకటే అయినప్పుడు ఈ బోడి మావిగన్ కాన్సెప్ట్ తీసుకొచ్చి జనాల ముందు ప్రెస్ టైం అవ్వనిండి, లేకపోతే చూసే వాళ్ళ టైం అవ్వనిండి, లేకపోతే రాష్ట్రంలో ఒక అలజడి చేయడానికి కానివ్వండి, డైవర్షన్ పాలిటిక్స్ కవరండి. ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తాడు? నిటారుగా హెలికాప్టర్ ఎక్కలేడు, మెట్లు వేసుకుని ఎక్కాల్సిన పరిస్థితిలో ఉంటుంది, తనంట మావిగన్ క్రియేట్ చేస్తాడంట. ఆ మావిగన్ ఏం లేదు, రెండు ఒకటే అంట. ఇలా పార్టీలో వాళ్ళే అతనికి గౌరవించకపోతే వీళ్ళు వెళ్ళిపోయి కూటమిలో ఉన్న వాళ్ళని విడదీసేసి రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంట. ఎవరన్నా నమ్ముతారా? అసలు ఇప్పటిదాకా వీళ్ళిద్దరి పైన గవర్నమెంట్ ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు? నేను నిజంగా అడుగుతున్నా ఈ క్వశ్చన్. ఆడుదాం ఆంధ్ర కేసులో 70 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి గొల్లుమన్నాయి పేపర్లన్నీ. 70 కోట్లు